వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. దేవుని యొక్క అనాది కాల ఏర్పాటు ఎంతో గొప్పది. ఈ దినాన మన జీవితంలో జరుగుతున్నవన్నీ కూడా దేవుని ఏర్పాటులో భాగమే. దేవుని ఏర్పాటు లేకుండా మన జీవితంలో ఏది కూడా అనుమతించబడదు. అంత మాత్రమే కాదు, ఈరోజు నీకున్న భయాలు, నీకున్న దిగులు, వేదన, చింత ఇవన్నీ కూడా దేవుని ఏర్పాటులో భాగమే. అనగా నిన్ను బాధపెట్టి ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ వీటన్నిటినీ రప్పించి వాటన్నిటినీ తీసివేసి దానికి ప్రతిఫలంగా నెమ్మది, శాంతి, సమాధానం, స్వస్థత నీకు ఇవ్వాలని దేవుని యొక్క ఏర్పాటు. అయితే ఇక్కడ మనము జాగ్రత్తగా చూస్తే దేవుడు మనకంటే అన్నీ కూడా మన విషయంలో ముందే ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ముందుగానే మొదటిగానే ఆయన మన పట్ల అన్నీ చేశాడు. ఈ దినాన ఇంత గొప్ప దేవుడు నీకుంటే నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ఈ లోకంలో ఎన్నెన్నో దేవుళ్ళు, దేవతలు అని పిలువపడుతున్న ప్రపంచంలోని అనేక విగ్రహాలు కానీ ప్రతిమలు కానీ ఏవి కూడా ఈ దినాన మానవునితో ప్రతిస్పందన కలిగి ఉండట్లేదు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, జీవం గల దేవుడు. నువ్వు అడగక ముందే నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. పిలవక ముందే పలికేవాడుగా ఉంటున్నాడు. నువ్వు రాకముందే నీ దగ్గరకు వచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఈ దేవుని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ఎరిగితే నువ్వు నిరాశపడవు. ఈ రోజున ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఏదో భయంతో ఉన్నావు, తెలియని భయము, లోపల భయము, అది అటు భయము కాదు, అలాగని భయము కూడా ఉంది. ఇలాంటి సందిగ్ధ స్థితిలో ఉన్న సహోదరుడా, ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్న సంగతి, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మను ఏర్పరచుకున్నాను అనే మాట చాలా గొప్ప మాట. దేవుడు ముందుగానే మనల్ని ఏర్పరచుకున్న సంగతి ఎంత గొప్పదో ఇది మొదటిగా చూస్తున్నాము. రెండవదిగా చూసినట్లయితే మనము ఆయనను ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయనే మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే చెప్పడానికి వీల్లేదు. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 1 యోహాను 4:19 ఆ మాట చూస్తున్నాం. ఆయనే మొదట మనలను ప్రేమించెను. ఇది రెండవదిగా చూస్తున్నాము. ఆయనే ముందుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. రెండవది, ఆయనే ముందుగా మనల్ని ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. మూడవదిగా చూసినట్లయితే ఆయనే మనల్ని ముందుగా వెతికాడు. మనము ఆయన్ని ఏమాత్రము వెతకలేదు కానీ లూకాసు వార్త 19:10 నశించిన దానిని అనగా మనల్ని వెతికి రక్షించటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇది మూడవదిగా చూస్తున్నాము. మనము వెతకలేదు, ముందుగా ఆయనే వెతికాడు. ఈ రోజున ప్రియ సహోదరుడా, నువ్వు ఎంతగా దేవుడు వెతికినప్పుడు దొరికిన వ్యక్తివి. నువ్వు దేవునికి దొరికిన వజ్రం లాంటి వ్యక్తివి. మనుషులు నిన్ను అల్పంగా చూడొచ్చు, మనుషులు నిన్ను తక్కువగా చూడొచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎంతో గొప్ప శ్రేష్టమైన వజ్రం కన్నా, ముత్యం కన్నా, బంగారం కన్నా
నువ్వు ఎక్కువ అన్న సంగతి మర్చిపోవద్దు. ఇది 3వదిగా చూస్తున్నాము. 4వదిగా చూసినట్లయితే ఆయన మన విషయంలో చేసిన మరొక గొప్ప కార్యము మనం చూసినట్లయితే దేవుని వాక్యం 1 కొరింథీ 2:7 ముందుగా ఆయన మనల్ని నియమించాడు. మనము దేవుడిగా ఆయన్ను మనము నియమించలేదు, కానీ ఆయనే మనల్ని తనకు ప్రజలుగా నియమిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, 5వది ఎఫెసీ 1:12 ప్రకారం తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించాడు. ఎంత గొప్ప దేవుడు! ముందుగా నిర్ణయించాడు. మనము నిర్ణయించక ముందే ఆయన నిర్ణయించాడు. దేవుని నిర్ణయాలు నీ జీవితం పట్ల చాలా గొప్పవన్న సంగతి మర్చిపోవద్దు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ కొరకు ముందుగానే అన్నీ నిర్ణయించాడు. ఇది 6వదిగా చూస్తున్నాము. 7వదిగా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఎఫెసీ 2:10 మనము వాటి యందు నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన, ప్రియులారా, ముందుగా ఆయన సిద్ధపరిచాడు. మనము ఆయన కొరకు ఏమీ సిద్ధపరచలేదు, కానీ ముందుగా ఆయనే మన కొరకు సిద్ధపరిచిన వాడుగా ఉంటున్నాడు. ఆయన సిద్ధపరిచినవి అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. నీ కొరకు ఎన్ని సిద్ధపరిచాడో ప్రియ సహోదరుడా, నువ్వు ఎరుగుదువా? ఆయన నీ కొరకు సిద్ధపరిచినవన్నీ కూడా ఈరోజు నీకు కనపడకపోవచ్చు, కానీ ఒక దినాన నువ్వు తప్పనిసరిగా చూడగలవు. ఇది 6వదిగా చూస్తున్నాము. 7వదిగా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మనము ఆయన కొరకు ప్రాణం పెట్టలేదు, కానీ ముందుగా ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాడు లేదా మరణించాడు. రోమా 5:8 మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రియులారా, ముందుగా ఆయనే ప్రాణం పెడుతూ వచ్చాడు. ఇది నేను ఎంత సొంత వాళ్ళైనా, ఎంత స్నేహితులైనా, ఎంత బంధువులైనా నిన్ను నమ్మరు. ముందుగా నువ్వు ఇస్తే కానీ నీకెవ్వరు. కానీ ఈ దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన జీవితాన్ని నీకు ముందుగా ఇచ్చేశాడు. ఈ రోజున నువ్వు అడిగేవి ఆయన ఎందుకు ఇవ్వడు? తన ప్రాణాన్ని నీ కొరకు ముందుగా ఇచ్చిన దేవుడు. నువ్వు ప్రార్థించేవి ఎందుకు ఇవ్వకుండా ఉంటాడు? ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఏదో అడ్డు తగులుతుందని గుర్తుపెట్టుకో. ఈ దినాన నీకు దేవునికి అడ్డుగా ఉండేది అది ఏదైనా సరే తీసివేసుకో. దేవునితో స్పష్టమైన సంబంధాన్ని కలిగి ఉండు. దేవునితో స్పష్టమైన సన్నిహిత్యాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఎలాంటి మసక, ఎలాంటి అడ్డు అనేది లేకుండా స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడు. నీ కష్టాలు, నీ బాధలు ఇవన్నీ కూడా కొద్ది కాలమే. నీ అనారోగ్యాలు, నీ బలహీనతలు, నీ ఒంటరితనం, పేదరికం ఇదంతా టెంపరీ అని గుర్తుపెట్టుకో. ఆ తర్వాత ఇప్పుడున్నట్లుగా ఉండదు. ముందుగా ఉండేది ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి ఇది నాన్న ప్రియ సహోదరుడా, నువ్వు పిలవకముందే నీ అవసరాలన్నీ ఎరిగిన దేవుడు ఇన్ని రకాలుగా మరి నీ కోసం ఆయన చేస్తే ఈ రోజున ఎందుకు దిగులు పడుతున్నావు? ఇంకా చెప్పాలి అంటే ఆయనను మర్చిపోతున్నావు. ఆయనకి ప్రార్థన చేయట్లేదు, ఆయన వాక్యాన్ని చదవట్లేదు, ఆయన సన్నిధికి నువ్వు రావట్లేదేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది ఎంతవరకు న్యాయం? ముందుగా ఇన్ని చేసిన వాడు ఆయనే నీ కొరకు ఉంటే నువ్వెందుకు అలా ఉంటావు? ఈ దినమే మరలా దేవునితో నీ సంబంధాన్ని మెరుగుపరుచుకో. ప్రభు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. మరలా మాట్లాడుతున్నాడు. ఆయనే ముందుగా ఏర్పరచుకుని మనల్ని నియమించాడు. కాబట్టి ఈ దినాన నీ జీవితంలో ఆ నియామక అనుభవాన్ని దేవుడు ఇస్తాడు. ఈరోజు లేదనుకున్నది రేపు తప్పకుండా నువ్వు పొందుకుంటావు. ఈరోజు రాదనుకున్నది తప్పనిసరిగా నీ దగ్గరకు వస్తుంది. ఆ కార్యం దేవుడే చేస్తాడు. దాని కొరకై విశ్వాసంతో ఆయన మీద ఆధారపడు. ఆయన వైపు చూడు. గొప్ప కార్యం చేస్తాడు. మనుషులెవ్వరూ చేయలేనివి దేవుడు మాత్రమే నీ జీవితంలో జరిగిస్తాడు. అలాంటి కృప దేవుడు ఈ ఉదయకాలం నీ జీవితంలో జరిగించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయనే ముందుగా లేదా ఆయనే మొదట అనే అనుభవం ద్వారా మా కొరకు ముందుగా నువ్వు చేసిన ఆ 7 కార్యాలు గుర్తు చేసుకుంటూ వచ్చాం. మా ప్రభువా, మా కొరకు ముందుగా ఎవరు ఏమీ చేయలేరు. మేము ఒకవేళ ముందుగా చేసిన ఆ తర్వాత చేయటానికి కూడా మనుషులు ఇష్టపడరు ప్రభువా.
కానీ ఏమీ ఆశించకుండానే, ఏమీ కోరకుండానే అన్నీ నా కొరకు మా కొరకు ముందుగా చేసిన నీ ప్రేమ ఎంత గొప్పది. ఆ ఏర్పాట్లో మేము ఉన్నాం. ఆ నిరీక్షణతో కొనసాగినట్లుగా సహాయం చేయము. ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఈ దినం ఏ పనులు, ఏ పరీక్షలు, ఏ ప్రయాసలు గుండా వెళ్ళనై ఉన్నారో తోడుగా ఉండి నడిపించి సహాయం చేసి గొప్ప విజయాన్ని, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని నింపుతూ రమ్మని. రాత్రంతా దుఃఖపడుతూ వచ్చారు. హృదయంలో నెమ్మది లేదు, కుటుంబంలో శాంతి లేదు, మనసులో ఏమాత్రము కూడా విశ్రాంతి లేదు. అలాంటి వారికి ఇప్పుడే ప్రభువా నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహిస్తూ రమ్మని. మీరే తోడుగా ఉండి వేకువ వాక్యపు జల్లులలో వారిని తడుపుతూ ఆనందింపజేస్తూ రమ్మని. మీ శక్తిగల వాక్యముతో బలపరుస్తూ రమ్మని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము